ఫ్రెండ్స్ హవర్ ఈరోజు గోంగూర టమాటా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఫస్ట్ గోంగూరని కడిగి పెట్టుకోండి. తర్వాత కొంచెం ప్యాన్లో ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక కడిగి పెట్టిన గోంగూరని, కొన్ని టమాటాలు, కొన్ని పచ్చిమిర్చి, కొన్ని ఉల్లిపాయలు ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఆయిల్లోనే బాగా ఫ్రై అయితే ఇంకా టేస్టీగా ఉండేది. ఒక 2-3 మినిట్స్ ఆయిల్లో బాగా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కారం, కొంచెం పసుపు ఈ రెండు కూడా వేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకోవాలి. హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకొని మూత పెట్టేసుకొని ఒక 10 మినిట్స్ మగ్గనివ్వాలి. బాగా మగ్గిన తర్వాత మనం వేసిన వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు మగ్గనిచ్చుకోవాలి. ఉల్లిపాయ టమాటా కూడా మగ్గాలి కదా, అవన్నీ బాగా మగ్గిపోయిన తర్వాత టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ఇవన్నీ బాగా మగ్గాలి. నీళ్ళు మొత్తం ఇంగిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకొని వేడివేడిగా ఉన్నప్పుడే కొంచెం సాల్ట్ వేసుకొని పప్పు గుత్తితో స్మాష్ చేసుకోవాలండి. పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. మీరు మిక్సీలోనే వేసుకోవచ్చు, కానీ పప్పు గుత్తితో స్మాష్ చేసుకుంటే బాగుంటాయి. ఇలా కొంచెం బరకగానే వేసుకోండి. ఇలా స్మాష్ చేసుకున్న దాన్ని కొంచెం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్లో ఆయిల్ వేసుకోవాలి. హీట్ అయ్యాక కొన్ని ఉల్లిపాయలు వేసుకోండి. ఉల్లిపాయలు కూడా బాగా ఫ్రై అయ్యాక తాలింపు గింజలు కూడా జీలకర్ర ఇవన్నీ వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. ఇప్పుడు ఒక ఎండుమిర్చి, 2-3 వెల్లుల్లి ఇవి కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోండి. కొంచెం కరివేపాకు, తాలింపు అనేది బాగా ఫ్రై అవ్వాలి ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం మెంతుల పొడి కూడా వేసుకోండి. మనం ఫస్ట్ మెత్తి పెట్టుకున్న గోంగూర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకుంటే టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలపండి ఫ్రెండ్స్. ఓకే, సబ్స్క్రైబ్ మై ఛానల్.